సమస్యలు అయితే పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? కానీ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది, ముగ్గురు కార్మికులు వాళ్ళ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు నిప్పండించుకొని. ఈ బర్న్ కేసెస్ లో 60-70% కాలితే బతికే అవకాశాలు చాలా తక్కువ. మన తెలంగాణ ఉద్యమంలో చూసాం, దాదాపు 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఒక మాస్ హిస్టీరియా లాంటిది. నాకేంటంటే దీనికి మీడియా కవరేజ్ ఇచ్చినా ఇవ్వాలా వద్దా అన్న ఆలోచన కూడా వస్తుంది యాజ్ ఎడిటర్గా. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు రేపు ఎల్లుండి సమ్మె అయిపోతుంది, కానీ ఈ ప్రాణాలు తీసుకొస్తావా మనం? తెలంగాణ సాధన లాంటి అసాధ్యం అనుకున్నదే సుసాధ్యమైంది ఆర్టికల్ 3 ద్వారా. తెలంగాణ వస్తుందని చిన్నప్పటి నుంచి 1956 నుంచి అనుకుంటే సాధ్యమైంది. అటువంటిది ఈ ఆర్టీసీ సమ్మె ఎంత, కేసీఆర్ సమయంలోనే 46 మంది అప్పుడు చనిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన విలీనం చేశాడు కదా, అంత అగ్రెసివ్ గా వ్యవహరించిన వ్యక్తే. ఆర్టీసీ కార్మిక సంఘాలు బాధ్యత తీసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా బాధ్యత తీసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభుత్వం స్పందించి కేబినెట్ మధ్యలో రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించారు, సంతోషం ప్రభుత్వం రియాక్ట్ అయినందుకు. బట్ ఈ డిప్యూటీ సీఎం నేతృత్వంలో కమిటీ ముందే వేసేది ఉండే, అధికారుల కమిటీ అని అదని ఇదని బదులు 29 డిమాండ్లు నెరవేరితే 2 డిమాండ్లు నెరవేరకపోతే ఎందుకు మరి సమ్మె చేస్తున్నారు అన్నది కూడా చూడాలి. 29 డిమాండ్లు నెరవేర్చలేదని చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులు. సో ఇంతకంటే తీవ్రంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. పిఆర్సీ రాలేదు, ఓకే, కానీ ఇప్పుడు చనిపోయేంత సీరియస్నెస్ ఉందా? ఇప్పుడు అబ్సల్యూట్లీ నేనైతే వాళ్ళ పొజిషన్లో ఉండలేను, కానీ నేను వాళ్ళ కుటుంబాలకి ద్రోహం చేస్తున్నారని చెప్తున్నా. మీరు అంటే ముందు ఎందుకంటే ముగ్గురు కార్మికులు ప్రాణాలని తీసుకునే యత్నం చేయడం ఇది ఒక మాస్ హిస్టీరియా అవుతుంది. ఏంటంటే ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు చేసుకుంటారు, టీవీలో వార్తలు చూసి ఇంకోళ్ళు నేనెందుకు బలి కాకూడదు నా కార్మికుల కోసం అని అనుకుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇది ఒక మాస్ హిస్టీరియా అయింది. ఆత్మహత్యలు ఆపండి 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 అన్నా సరే ఆగలేదు. 2010 శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే కంటిన్యూస్ గా సాగింది 4 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందరు ఉన్నారు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఉన్నారు, కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, అదేవిధంగా శరత్ గారు ఉన్నారు. తెలంగాణ సాధన సాధ్యమైనప్పుడు ఒక లాజిక్ ఆలోచించండి దయచేసి ఆర్టీసీ కార్మికులరా. ఈ సమ్మె ఏంది 2-3 రోజుల్లో ఆగిపోతుంది. మేము టీవీ ఛానల్లో కవరేజ్ ఇచ్చిన కొద్ది ఇంకా చూస్తున్న వాళ్ళకి మా ఆర్టీసీ కార్మికులకి మాస్ హిస్టరీ. అప్పుడు 46 మంది చనిపోయారు కేసీఆర్ సమయంలో. 3 సంవత్సరాల తర్వాత ఆయనే మళ్ళీ విలీనం అని చెప్పారు. 46 ప్రాణాలు తీసుకురావచ్చా? ముందుగానే చర్చలు ప్రారంభించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు. చర్చలు ఇవన్నీ పక్కన పెట్టండి. సమ్మె ఇప్పుడు కాకపోతే 100 రోజులు చేస్తారా? సమ్మె చేయరు కదా. వారం రోజులు 10 రోజులు ప్రభుత్వం అంచాలని చూస్తుంది. ఆ తర్వాత 10 రోజులు 15 రోజులు మాక్సిమం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫినిష్ అవుతుంది. కానీ ప్రాణాలని మనం తీసుకొస్తావా? నాకు ఇది టెలికాస్ట్ చేయాలన్న బాధనే, దీని మీద చర్చ పెట్టాలన్న బాధనే. కానీ ఇదే చివరి మెసేజ్. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసినా నేను టీవీలో అయితే టెలికాస్ట్ చేయొద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టెలికాస్ట్ సరే నేను టెలికాస్ట్ చేయకపోతే వేరే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఇది ఒక మాస్ హిస్టీరియా అయిపోయి ఆ ప్రాణాలు మనం తీసుకురాలేం. దయచేసి ఆర్టీసీ జేఏసీ నేతలకు విజ్ఞప్తి, మీరు చెప్పండి, ఎవరైనా సస్పెక్ట్ గా తిరుగుతుంటే చేయండి. ప్లస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులారా మీరు కనిపెట్టి ఉంచండి. మీ తండ్రో లేదా బ్రదరో ఎవరో ఒకళ్ళు కనుక ఆర్టీసీ పనిచేస్తే డ్రైవర్గా కండక్టర్గా కనిపెట్టి ఉంచండి. వాళ్ళకి ఇటువంటి పని చేసుకోవద్దని చెప్పండి. ఎందుకంటే ఇది ఒక మాస్ హిస్టీరియా. నేను నా కార్మికుల కోసం నేను ప్రాణత్యాగం చేస్తాను అని వాళ్ళు మాస్ హిస్టీరియాలో పోతారు. ఆ కార్మికులు అందరూ తర్వాత బాగానే ఉంటారు. సో దీన్ని అర్జెంట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు కాదు అసలు ఇవాళ రాత్రి చట్టం జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భద్రాచలంలో ఒకటైంది, నల్గొండలో ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ తర్వాత వరంగల్లో నర్సంపేటలో అయింది. ఒకటి కాగానే ఒకటి విత్ ఇన్ అవర్స్ లో. సో ప్రభుత్వం ఇమీడియట్లీ గా దీనిపై రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు, ఆ చుట్టుపక్కల ఉండే ఆర్టీసీ కార్మికుల వాళ్ళందరినీ కనిపెట్టాలి. ఇది ఒక నేను మళ్ళీ చెప్తున్నా, మాస్ హిస్టీరియా ఇది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యం సుసాధ్యమైనప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏమైనా లెక్క ఉన్నాయి. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు ప్రొటెస్ట్
చాలా మంది చేస్తున్నారు. ఏం చేశారు? 100 రోజుల లోపల రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బకాయిల నిర్ణయానికి దానికి చేస్తున్నామని చెప్పారు కదా. కానీ రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది చనిపోయినారు. సో మళ్ళా దీన్ని ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులారా, దయచేసి మీ వాళ్ళని కనిపెట్టండి. ఎవరికైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ కిరోసిన్ డబ్బాలు ఇవన్నీ తీసుకొచ్చి, ఎందుకంటే నరకం అనుభవిస్తారు నిప్పట్టించుకుంటే. 10 రోజులు 15 రోజుల పాటు బతకడం కష్టం. 70% 80% కాలితే 10 రోజులు 15 రోజులు, ఒక్కొక్కరు 3 నెలలు బతికి కూడా నరకం అనుభవించి చనిపోతారు. ఈ సమ్మె చాలా చిన్నది, 2-3 రోజుల్లో అయిపోతుంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదు. మాట్లాడదాం. శరత్ గారు,